చంద్రబాబు గారు మొన్ననే ప్రకటించారు. ఏదైతే పోలీసులకి పూర్తి టెక్నాలజికల్ అప్గ్రేడ్ చేస్తున్నాం వాళ్ళనన్నది చాలా మంచి ఆలోచన. దాని ఇంపాక్ట్ ఇప్పటికీ 2 ఆస్పెక్ట్లో కనబడుతోంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సెల్ ఫోన్ దొంగల్ని త్వరగా పట్టుకుని సెల్ ఫోన్లు వందల కాదు వేల సంఖ్యలో రికవర్ చేస్తున్నారు ప్రతి జిల్లాలో కూడా. అది టెక్నాలజీ ద్వారానే సాధ్యమైంది. ఆ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వం. నెంబర్ 2 వచ్చేటప్పటికి డ్రోన్లు. ప్రతి పోలీస్ స్టేషన్స్కి డ్రోన్స్ని అనుసంధానం చేయడంతో అసాంఘిక శక్తులు లేదా ఓపెన్ ప్లేసెస్ లేదంటే కాస్త దట్టమైన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ లోపలికి వెళ్ళి పోలీసులు వెళ్తున్నారంటే ఆ ప్రాంతం నుంచి పారిపోతారు. వీడెప్పుడు అక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకోవడానికి డ్రోన్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ డ్రోన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ మధ్యన తిరుపతిలో పట్టుకున్నటువంటి చూసాం. మద్యం రోడ్డు మీద తాగేటటువంటి వాళ్ళు. అట్లాగే ఇప్పుడు నిన్న గుడివాడలో వచ్చేటప్పటికి కాలేజీల దగ్గర అమ్మాయిల్ని వేధించేటటువంటి పోకిరీలు. మామూలుగా పోలీసులు అక్కడికి వెళ్తే వీళ్ళు చాలా బుద్ధిమంతుల్లా నుంచుని ఉంటారు. వీడప్పుడు ఎవరూ లేనప్పుడు ఆడపిల్లల్ని వేధిస్తున్నారు. ఈవిటీజింగ్. అట్లాంటి వాళ్ళని డ్రోన్ల ద్వారా పట్టుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి యూసేజ్ అని చెప్పాలా. పర్ఫెక్ట్గా అలాంటి విధంగా అంటే పాజిటివ్గా వాడుకోవడం టెక్నాలజీ అన్నటువంటిది మంచి పరిణామం.